హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బన్ బటర్ జామ్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, కానీ పాటలే మరీ దారుణంగా ఉన్నాయి. స్మాల్ స్టార్ మేకర్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, అందులో పాడినట్లు ఉన్నాయి భయ్య. 2 hours 25 minutes ఉన్న ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఒక 2 scenesలో మాత్రం అడల్ట్ కంటెంట్లో అనిపిస్తుంది, బట్ అది కూడా హెల్దీ వేలోనే చూపించారు. ఎక్కడ కూడా అసభ్యకరంగా ఏం లేదు, హ్యాపీగా చూడొచ్చు. మరి మూవీ చూసాక నాకైతే ఇట్ వాస్ డీసెంట్ భయ్య. తప్పనిసరిగా ట్రై చేయొచ్చు ఓటీటీలో. రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యూత్కి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. 20 minutes ఎక్స్ట్రా లాంగ్ అయితే అనిపించింది. అయినా సరే ఈ బన్ బటర్ జామ్లో ఫన్ అయితే బాగా వర్కౌట్ అయింది, కానీ మూవీని ఇంకా బెటర్గా తీసుంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ లవ్ కామెడీ ఎలిమెంట్స్తో, సెకండ్ హాఫ్ కామెడీ ఎమోషనల్గా మూవీ చూడడానికి ఓకే. బన్ బటర్ జామ్ అంటే ఏదో ఫుడ్ మూవీ కాదు, దానికి ఒక మీనింగ్ కూడా ఇచ్చారు. అండ్ మూవీ పూర్తిగా ప్రెడిక్టబుల్గా లేదు, అది నచ్చింది. రొటీన్గా అయితే అస్సలు లేదు, నేను గ్యారంటీ ఇస్తాను. కొత్తగా కూడా ఉంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్, అదే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక్క ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బాగుంది. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ గురించి ఎలా ఆలోచిస్తారు అనే పాయింట్ ఈ స్టోరీలో కొత్తగా అనిపించింది. అండ్ ఫ్రెండ్షిప్ గురించి కొన్ని సీన్స్ ఇవన్నీ రొటీన్గా అనిపిస్తాయి, కానీ కొన్ని సీన్స్లో వర్కౌట్ అయితే అవ్వలేదు. ఫ్రెండ్షిప్, బ్రేకప్, రిలేషన్ ఇలాంటి విషయాల్లో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. బట్ ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్గా మాత్రం చాలా సక్సెస్ అయింది భయ్య. నవ్వుకుంటారు మీరు డెఫినెట్లీ చాలా సీన్స్లో. ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో మంచి హిట్ టాకే సంపాదించుకుంది. ఇందులో హీరో రాజు జయమోహన్, శివకార్తికేయ నటించిన డాన్ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించారు. 2021లో బిగ్ బాస్ టైటిల్ కూడా గెలిచారు ఆయన. సో అతని క్రేజ్ కూడా ఉపయోగించుకొని మంచిగా ట్రై చేశారనిపించింది. వెరీ గుడ్ ట్రై. అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల కూడా డైవర్స్ ఇచ్చి విడిపోతున్నారు. సో ఈ రెండింటిని కలిపి లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది తెలియకుండా చేయాలని హీరో తల్లి అండ్ ఇంకొక హీరోయిన్ తల్లి ఇద్దరు స్కెచ్ చేస్తారు. కానీ మన హీరో గారేమో ఇంకొక హీరోయిన్ని లవ్ చేస్తాడు. మరి హీరో లాస్ట్కి ఎవరిని పెళ్ళాడతాడు, ఇందులో ట్విస్ట్లు ఏంటనేది చూస్తారు. అయితే మూవీలో సెకండ్ హాఫ్ ఒక 10 minutes ఒక సీన్ వస్తుంది, కామెడీ సీను. లవర్ని కలవడానికి వెళ్తాడు, ఎవడు వెళ్తాడు అనేది మూవీలో చూస్తారు. ఆ సీన్లో మాత్రం ఫుల్గా నవ్వుకున్నా. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. అండ్ తల్లి క్యారెక్టర్స్లో ఇద్దరున్నారు, దేవదర్శన అండ్ శరణ్య. వీళ్ళిద్దరు కూడా చాలా హెల్ప్ అయ్యారు. హీరో హీరోయిన్స్ బాగున్నారు, బాగానే చేశారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఓకే. మైనస్లు కూడా ఉన్నాయి, అక్కడక్కడ మరీ ఓవర్ చేస్తుంటారు. క్లైమాక్స్ కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అంత సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయి ఆ విధంగా చేయడం స్పాయిలర్ చెప్పదలుచుకోలేదు. కానీ ఈజీగా అలా అయిపోవడం అందరికీ కనెక్ట్ అవ్వలేకపోయినా సరే పాజిటివ్గా ఎండ్ అవడం అయితే బాగుంది. యూత్కు కనెక్ట్ అయ్యే లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ తర్వాత కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నచ్చింది, కానీ సాంగ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే కంటెంట్ ఇవన్నీ ప్లస్లు కాగా కొంచెం సాగదీత, ఎక్కువ తెలిసిన క్యారెక్టర్స్ లేకపోవడం, పాటలు అయితే మైనస్. ఈ పక్కన పెట్టేస్తే ఓటీటీలో కన్సిడర్ చేయొచ్చు. ఈ వీకెండ్ చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.